హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సైకాలజీలో ఉన్నటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది టెట్, సీటెట్, డిఎస్సి, పీజీటీ, టీజీటీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకే, కంపల్సరీగా ప్రిన్సిపల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హియర్ a child reads the word left as felt. The child has the following disorder. లెఫ్ట్ అనేటువంటి వర్డ్ ని ఫెల్ట్ గా చదివింది ఒక చైల్డ్. ఓకే, అప్పుడు ఆ చైల్డ్ కున్న డిజార్డర్ ఏంటి? ఇక్కడ నేను ఓన్లీ ఆన్సర్ చెప్పడమే కాకుండా వీటి మొత్తానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూసుకోండి సార్. డిస్కాల్కులియా అంటే క్యాల్కులేషన్. దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోద్ది. క్యాల్కులేషన్ మీన్స్ డిజార్డర్ ఆఫ్ మ్యాథ్స్ డిజార్డర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 + 8 ఎంత అంటే 88 అని చెప్పటం, లేకపోతే అక్కడ ఒక 10 డాట్స్ ఇలా ఇచ్చేసి ఓకే డాట్స్ ఎన్ని అంటే కౌంట్ చేయలేకపోవడం, దీన్ని మనం డిస్కాల్కులియా అంటాము. గుర్తుపెట్టుకోండి, డిస్కాల్కులియా మీన్స్ కౌంటింగ్. మ్యాథ్స్ పరంగా, అర్థమెటిక్ పరంగా ఇబ్బందులు ఉంటే దాన్ని మనం డిస్కాల్కులియా అంటాం. అంటే ఇక్కడ ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్, డిస్ఫేజియా. యాక్చువల్లీ డిస్ఫేజియా మీన్స్ హియర్ డిస్ఫేజియాలో 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఎస్ ఉందనుకో అదొక టైపు, ఇక్కడ జీ ఉందనుకో అదొక టైపు. ఇక్కడ జీ ఉంది. ఫస్ట్ ఈ జీ గురించి చెప్తాం. జీ అంటే గల్ప్ అంటే మింగటం, స్వాలోయింగ్. మింగటంలో ఇబ్బంది ఉంటే దాన్ని డిస్ఫేజియా అంటాం. గుర్తుపెట్టుకోండి ఇది. అదే ఈ జీ ప్లేస్ లో ఎస్ ఉందనుకో, డిస్ఫేజియా ఉందనుకో, ఎస్ ఫర్ స్పీచ్. స్పీచ్ లో ఇబ్బంది పడతాం, అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్ అండ్ ప్రొనౌన్సింగ్ దట్ మీన్స్ స్పీకింగ్ క్లియర్లీ. సో ఈ మాటలు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. స్ట్రోక్స్ వస్తుంటాయి, అట్లా ఇట్లాంటి ఇబ్బందులు ఎదురొస్తూ ఉంటే దాన్ని స్పీచ్ డిస్ఫేజియా. ఇక్కడ ఎస్ ఉంటే డిస్ఫేజియా స్పీచ్ ఇబ్బంది, అలాగే జీ ఉంటే డిస్ఫేజియాకి వచ్చేసరికి గల్పింగ్ అంటే స్వాలోయింగ్ ఇబ్బంది. ఈ రెండు ఇక్కడ మరి కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. డిస్ఫేజియా ఎస్ తో ఉంటే స్పీచ్ ప్రాబ్లం, డిస్ఫేజియా జీతో ఉంటే గల్పింగ్ ప్రాబ్లం, స్వాలోయింగ్ ప్రాబ్లం. క్లియర్? నెక్స్ట్, డిస్గ్రాఫియా. గ్రాఫ్ మీన్స్ గీయటం. ఓకే, అంటే గీయటం అంటే రాయడంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఒక పిల్లోడు, దాన్ని మనం డిస్గ్రాఫియా అంటాం. గుర్తుపెట్టుకోండి. సో రైటింగ్ డిసబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 23 రాయమని అనుకో, వాడు 32 రాస్తాడు. ఓకే, అట్లాంటిది రాయడంలో ఇబ్బంది ఉంటాం. ఓకే, నెక్స్ట్, డిస్లెక్సియా అంటే ఇక్కడ రీడింగ్ డిసబిలిటీ. అంటే చదవలేకపోవడం, సరిగ్గా వర్డ్ని కన్ఫ్యూజ్ అవ్వటం, దాని స్పెల్లింగ్ మార్చేయటం. ఓకే, ఇలాంటి దాన్ని మనం ఏమంటాం అంటే డిస్లెక్సియా అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆన్సర్ కరెక్ట్ గా 4th is the right answer. డిస్లెక్సియా, వర్డ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ విత్ ద వర్డ్స్ అనేది ఇక్కడ మెయిన్ గా మనకి వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి. డిస్కాల్కులియా మీన్స్ ప్రాబ్లం విత్ అర్థమెటిక్స్ ఆర్ మ్యాథ్స్. డిస్ఫేజియాలో 2 టైప్స్ ఉంటాయి. ఎస్ ఉంటే స్పీచ్ డిసబిలిటీ, జీ ఉంటే గల్పింగ్ డిసబిలిటీ. ఎస్ ఫర్ స్పీచ్, జీ ఫర్ గల్ప్. నెక్స్ట్, డిస్గ్రాఫియా మీన్స్ రైటింగ్ డిసబిలిటీ. ఓకే, రాయలేకపోవడం సరిగ్గా. ఓకే, దాన్ని రైటింగ్ డిసబిలిటీ అంటాం. తర్వాత డిస్లెక్సియా అంటేనేమో రీడింగ్ డిసబిలిటీ. సో ఇది ఇప్పుడు ఉన్నది. నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.